అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉన్న హన్మకొండ ఏరియాలో ఉన్న జైన్ టెంపుల్. హన్మకొండ చౌరస్తా దగ్గర నుంచి స్ట్రైట్గా వస్తుంటే మనకు బస్టాండ్కి వెళ్ళే దగ్గర లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వచ్చేస్తే ఈ టెంపుల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న గుట్ట మీదనే జైన్ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ ఆపోజిట్లోనే ఇంకో గుట్ట మీద పద్మాక్షమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. కళలకు చారిత్రక వారసత్వ సంపదకు పుట్టినిల్లు ఓరుగల్లు. రాజులు రాజ్యాలు పోయిన భావితరాలకు వారి చరిత్రను అందిస్తూ పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుంది. సో ఈ గుట్ట మీదకి వెళ్ళడానికి మనకు స్టెప్స్ కూడా ఉంటాయి. సో కంప్లీట్గా ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. అండ్ మనం ఇక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద ఆర్చ్ ఉంటుంది. ఇది కాకతీయుల కాలం నాటిది అనమాట. సో ఈ ఆర్చ్ చూసినప్పుడు నాకు ఎప్పుడు అనిపించేది ఏంటంటే ఏదైనా శిక్షలు విధించడానికి ఈ ఆర్చ్ యూజ్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. యాక్చువల్గా వచ్చేసి అది అదో కాదో అని చెప్పేసి అని మీలో ఎవరికైనా దాని గురించి తెలిస్తే నాకు కింద కామెంట్స్లో తెలియచేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఆర్చ్ కింద నుంచి స్ట్రైట్గా రాగానే మనకి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి గుట్ట మీద కనిపిస్తుంది కదా, అదే పద్మాక్షమ్మ టెంపుల్ గుట్ట అనమాట. సో ఆ టెంపుల్కి సంబంధించి సపరేట్ ఒక వీడియోనే చేస్తాను నేను. దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మనకి టెంపుల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ అలా చార్జ్ చేస్తారు. సో అక్కడ నుంచి కెమెరా ప్యాన్ చేస్తే మనకు ఎగ్జాక్ట్ మిడిల్లో వచ్చేసి మనకు ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఆర్చ్ కూడా మంచి స్పేషియస్గా ఉంటుంది. అండ్ పైన చూస్తున్నారు కదా ఒకటి విగ్రహం ఉంది. సో ఆ విగ్రహమే ఏకశిల మొత్తం కొండపైకి ఎక్కిన తర్వాత ఉంటుందన్నమాట సేమ్ విగ్రహం. సో అది ఎంట్రన్స్లో ఇలా పెట్టారు. అండ్ దీని కింది నుంచి ఇంకా మనం వే అనేది ఉంటుందన్నమాట లోపలికి వెళ్ళేది. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ రైట్ సైడ్ మళ్ళీ కెమెరా ప్యాన్ చేస్తున్నాను. అంటే మనం టికెట్ తీసుకోగానే వాక్ చేసుకుంటూ రావడానికి ఈ స్పేస్ అనేది క్రియేట్ చేశారనమాట. ఇక్కడ నుంచి మనం వాక్ చేసుకుంటూ రావచ్చు. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకు అక్కడ కొండల మీద కనిపిస్తున్న పద్మాక్షమ్మ టెంపుల్ కానీ కనెక్టివిటీ యాక్సెస్ కానీ సో అలా కనిపిస్తూ ఉంటుంది. ఎండ మాత్రం మామూలుగా లేదు, మండిపోతుంది. నేను వచ్చింది అరౌండ్ ఒక 4 o'clock అలా వచ్చాను అనమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆర్చికి మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఒక పెద్ద బోర్డు పెట్టారు. అంటే ఈ టెంపుల్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. సో పైన ఉన్న విగ్రహాన్ని ఏమని పిలుస్తారు, సో ఇది ఎప్పటిది అని చెప్పేసి అని ఇచ్చారనమాట. శ్రీ 1008 శాంతినాథ్ దిగంబర్ జైన్, ఇలా డీటెయిల్స్ కొన్ని మనకు ఇచ్చారు. సో మీకు ముందు ముందు ఇంకా ఈ టెంపుల్కి సంబంధించిన హిస్టరీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మెట్లు ఎక్కుతున్నప్పుడు. ఇప్పుడు వచ్చేసి నేను లోపలికి వెళ్తున్నాను. సో ఇక్కడ టికెట్ 20 రూపీస్ అని కూడా ఇక్కడ కూడా మనకు మెన్షన్ చేశారనమాట. అండ్ ఎంటర్ అవుతూనే మనకు ఒక బ్యూటిఫుల్ ఒక పెద్ద కొండ కనిపిస్తుంది. అండ్ ఒక పెద్ద 2 నెమళ్ళు కూడా మనకు ఈ స్టాచ్యూలు కనిపిస్తాయి అనమాట. నేను నెమలి దగ్గర దాకా కెమెరాని తీసుకెళ్తున్నాను డీటెయిలింగ్గా చూపిద్దామని చెప్పేసి అని. చాలా బ్యూటిఫుల్గా దీన్ని ఆపోజిట్లో అంటే ఎంటర్ అవుతూనే మనకు కనిపించేలాగా ఒక మంచి అట్మాస్ఫియర్లోకి వచ్చేలా కనిపించేలాగా పెట్టారు. అండ్ ఇది వచ్చేసి కొండ నుంచి వచ్చిన వాటర్ అనేది అక్కడ స్టోరేజ్ అయ్యేలాగా ఉన్నట్టుంది. యాక్చువల్గా దానికి లైటింగ్ సెటప్ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకోటి ఉంది మనకు నెమలి. సో చూస్తున్నారు కదా, ఈ స్టాచ్యూ అయితే చాలా బాగుంది. కొండల మధ్య చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కువగా నెమలు తిరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా అటవీ ప్రాంతం లాగా ఉంటుంది కాబట్టి కొండల మీద కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మేబీ సింబాలిక్గా పెట్టుంటారు. అండ్ కొండ చూడండి, బ్యాక్ సైడ్ అంతా వర్షం పడి వాటర్ అంతా కిందికి జారి సో మార్క్స్ పడ్డాయి. అంటే వాటర్ పడిన ఫ్లో అంతా కూడా కొండకు అలా కనిపించేలాగా. ఇక్కడ నుంచి చూస్తే కంప్లీట్గా మనకు యాక్సెస్ ఎంటర్ అయిన యాక్సెస్ కనిపిస్తూ ఉంటుంది. సో నా బ్యాక్ సైడ్ ఇప్పుడు చూడండి, ఈ కొండ కనిపించాలని చెప్పేసి అని వీడియో తీసుకుంటున్నాను. సో ఇందాక చెప్పాను కదా, బ్యాక్ సైడ్ అంతా కూడా మరక అంటే వాటిని చూడండి, అంటే అవే వర్షం వాటర్ ఎలాగైతే జారి కిందికి వచ్చిందో అలా కనిపించేలాగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సిట్అవుట్ ఏరియా కూడా, ఇక్కడ మనం ఎంట్రన్స్లో కూర్చోవడానికి కానీ ఇదంతా అరేంజ్మెంట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి గార్డెనింగ్ అంతా చేసి పైకి వెళ్ళడానికి ఒక యాక్సెస్ అనేది కూడా క్రియేట్ చేశారనమాట. పెద్ద పెద్ద బండరాలు కనిపిస్తున్నాయి కదా, ఎవరో పేర్చినట్టుగానే ఉంది, మనం చిన్న చిన్న రాళ్ళతో కనుక పేర్చినట్టుగా. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మనం స్టెప్స్ వెళ్ళే అంటే స్టెప్స్ ఎక్కే యాక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట కంప్లీట్గా. సో కొంచెం ఎంటర్ అవ్వగానే ఇక్కడ కొంచెం స్పేస్ అనేది క్రియేట్ చేసి అండ్ ఇక్కడ నుంచి ఇంకా స్టెప్స్ ఏరియా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడున్న ఈ గుట్టనే అగ్గాలయ్య గుట్ట అని కూడా అంటారు. దీనికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రాచీన వైద్యుడు అగ్గాలయ్య పేరు మీద ఈ గుట్టకు అగ్గాలయ్య పేరు అని వచ్చింది. అసలింతకి ఆ అగ్గాలయ్య ఎవరు, ఆయనకి ఈ గుట్టకి ఉన్న సంబంధం ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. పశ్చిమ చాళుక్య రాజు జగదేకమల్లు జయసింహుడి మహారాజు వైద్యచారుడే అగ్గాలయ్య. అంటే వాళ్ళకి సంబంధించిన డాక్టర్ అనమాట. ఆ కాలంలో వైద్య శాస్త్రాన్ని అభ్యసించిన అగ్గాలయ్య జయసింహుడి మహారాజుకు వైద్యం చేయడంతో పాటు ప్రజలకు పశువులకు వైద్యం చేసేవాడట. జైన మతాచార్యుడిగా ఉన్న ఈ అగ్గాలయ్య ప్రజలకు ఇక్కడే ఈ గుట్ట మీదనే వైద్యం చేసేవాడట. ఈ గుట్టపైనే ఆయన వైద్యం చేసినట్టుగా ఆయనకు సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి. అందుకే ఆయన పేరు మీదుగా అగ్గాలయ్య గుట్టగా పేరొచ్చింది. ఈ గుట్టపై జైన తీర్థంకరుడైన శాంతినాథుని విగ్రహానికి నిత్య పూజలు చేస్తారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుండి జైనులు వచ్చి అగ్గాలయ్య గుట్టను సందర్శించి పూజలు చేసి వెళ్తారు. అంతేకాకుండా జైన గురువైన మహావీర్ జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతాయట. ఈ గుట్టపై జైన మతం ఆనవాళ్లు ఎలా తెలిసాయంటే, ఈ గుట్టపై ఒక గుహలో 4.5 ఎత్తులో ఉన్న ఒక విగ్రహంతో పాటు
9వ శతాబ్దానికి చెందిన ధ్యాన ముద్రలో ఉన్న జైనుడి తలపై త్రిస్తర ఛత్రం, ఇరువైపుల పరిచారికలు, కింద భాగంలో ఏనుగు తొండాలు, సింహాలు ఉన్న జైన విగ్రహం ఉన్నట్టు శంభు దయాల్ సింగ్ ఠాకూర్ ఇచ్చిన సమాచారం మేరకు చరిత్ర పరిశోధకుడు అరవింద్ ఆర్య మరికొందరు ఔత్సాహికులు గుట్టపైకి వెళ్లి విగ్రహాన్ని పరిశీలించారు. ఈ విగ్రహం 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడిదిగా గుర్తించారు. గుహలో ఈ విగ్రహం బయటపడడం ద్వారా ఈ ప్రదేశాన్ని జైనులు తపస్సు కోసం ఉపయోగించుకున్న చోటు కావచ్చని, దీన్నే జైన జ్ఞాన మందిరంగా కూడా వాడి ఉండొచ్చని చెప్తున్నారు. ఇప్పుడు జైన మతం గురించి కొంచెం తెలుసుకుందాం. జైన మతాన్ని వృషభనాథుడు స్థాపించాడు. జీన అంటే విజేత అనే పదం నుంచి జైనం వచ్చింది. బుద్ధుని అసలు పేరు ఎలా బుద్ధుడు కాదో అలాగే జీనుని అసలు పేరు జీనుడు కాదు. వర్ధమానుడి 24 జీనులలో తీర్థంకరుడు ఒకడు. ఇతడిని చివరివాడని జైనులు నమ్ముతారు. వీరి జనాభా దాదాపు 42 లక్షలు ఉంటుంది. జైన మతాన్ని శ్రమణ మతం అని కూడా పిలుస్తారు. సో ఈ గుట్టకు సంబంధించి అండ్ జైన మతానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇచ్చాను. పూర్తిగా కావాలనుకుంటే మీరు గూగుల్ చేసి అయినా తెలుసుకోండి. ఇంకా అండ్ నెక్స్ట్ మనం ఈ కొండ పై భాగానికి మొత్తం చేరుకున్నట్టయితే అక్కడ ఒక పెద్ద ఏకశిలా మీద విగ్రహం చెక్కుంటుంది కొండకు. సో అది అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విగ్రహం ఏంటి అదేంటి అనేది కూడా ఇంకా క్లియర్గా మీకు చెప్తాను. సో ఏవైతే స్టెప్స్ మీకు కనిపిస్తున్నాయో ఇవి వచ్చి కట్టిన స్టెప్స్ కాదు. ఆల్మోస్ట్ 90% ఈ కొండ ఈయనే స్టెప్స్గా మార్చారు. అంటే ఇప్పుడు మనం వెళ్తున్న వే వచ్చేసి కొండకే చెక్కారనమాట. ఒక బొమ్మలు చెక్కినట్టుగా స్టెప్స్ అనేది చెక్కారనమాట. ఇక్కడ నుంచి రైట్ సైడ్ నాకు ఒక పెద్ద ఈ కొండ పగిలింది కనిపించింది. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే వ్యూ చూడండి సూపర్ కనిపిస్తుంది. అక్కడ వచ్చేసి పద్మాక్షమ్మ టెంపుల్ గుట్ట కూడా సూపర్ కనిపిస్తుంది. అండ్ ఈ కనెక్టివిటీ రోడ్డు కూడా 100 ఫీట్ రోడ్ అనేది కూడా యాక్సెస్ చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక 50 to 40% మాత్రమే ఎక్కని కొండ అనేది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అనేది ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా టాప్కి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది కావచ్చు. సో అంటే నేను ఆల్రెడీ మొత్తం చూసేసాను కాబట్టి చెప్తున్నాను మీకు. ఇక్కడ నుంచి వే చూడండి చాలా బాగుంటుంది. అండ్ మొత్తం మనకు ఈవినింగ్ టైంలో లైట్ సెటప్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. కొంచెం డిస్టెన్స్లో మంచి సెటప్స్ అనేది ప్లాన్ చేశారు. యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే నైట్ టైంలో మనకు రికార్డింగ్ అనేది అంత క్లారిటీగా రాదు కాబట్టి డే టైమే నేను చూపిస్తున్నాను మొత్తం ఈ కొండ అనేది. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ చూడండి. ఇటు సైడ్ అంతా కూడా మీకు ఇంకా సిటీ కనిపిస్తుంది. నేను ఎక్కిన కొంత పర్సంటేజ్ నుంచే సిటీ అనేది ఇలా కనిపిస్తుంది చూడండి. అంత దూరంలో యాక్చువల్గా హన్మకొండ అనేది చాలా పెద్దగా ఉంటుంది అనమాట. హన్మకొండ, కాజీపేట, వరంగల్ అనేది ఇంకా జంట నగరాలు అనుకోవచ్చు. లైక్ హైదరాబాద్లో ఎలాగైతే సికింద్రాబాద్, హైదరాబాద్ అని అంటారో అలాగే ఈ తెలంగాణలో ఉన్న ఈ వరంగల్ సిటీకి మొత్తం అంతా కూడా ఒక 3-4 ప్లేసెస్ ఇంపార్టెంట్కి కలిసి ఒక పెద్ద సిటీ లాగా ఫామ్ అయి ఉంటుందన్నమాట. సో దీన్ని ప్రాపర్గా కనుక డెవలప్ చేయడం మొదలెడితే వరంగల్ని అసలు హైదరాబాద్ తర్వాత ఇంకా నెక్స్ట్ తెలంగాణ పీపుల్ ఒకవైపు చూడాలి అని అంటే ఖచ్చితంగా వరంగల్నే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే చారిత్రాత్మకంగా పోల్చుకున్న ఇక్కడున్న ఏదైనా సరే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా కొంత దూరం ట్రావెల్ అయ్యి స్టెప్స్ ఎక్కి వచ్చిన తర్వాత చుట్టూ అంతా కూడా నెట్ తోటి ఇలాంటి గ్రిల్ చేసి ఉంచారనమాట చుట్టూ. ఎందుకంటే ఇక్కడ కొంచెం నడిచే యాక్సెస్ ఉంటుంది, కూర్చునే యాక్సెస్ కూడా ఎక్కువగా స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి జారిపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా వచ్చినా కూడా అని చెప్పేసి అని ఇలా అంతా కూడా గ్రిల్ చేశారు చుట్టూ. ఈ కొండ పలిగింది చూడండి. సో ఈ పలిగిన కొండ అనేది మనం ఏదో కట్ చేసినట్టుగా కనిపిస్తుంది అనమాట. చిన్న స్పేస్ నుంచి ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పలిగినట్టే ఉంటుందన్నమాట. సో ఇది బై నేచర్గా వచ్చి ఉంటుంది 100%. ఎందుకంటే దీన్ని ఇలా చేయడం మన వల్ల అయితే కాదు. అంటే చేస్తే మొత్తం డిస్ట్రాయ్ చేస్తారు కానీ ఇలా ఒక షేప్ అయితే తీసుకురారు. అక్కడ చూడండి నాకు ఒకటి ఉడత కనిపించింది. దీన్ని వీలైనంత వరకు జూమ్ చేద్దాం అనుకున్నా కానీ దగ్గరికి వెళ్తుంటే అది పారిపోతుంది. సరే డిస్టెన్స్ నుంచి అయినా ఇంకా రికార్డ్ చేద్దామని చెప్పేసి దాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అది దగ్గరగా చూపిద్దాం అనుకున్నా కానీ పాసిబుల్ కాలేదు. ఇక్కడ నుంచి చూడండి సిటీ వ్యూ అనేది సూపర్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఆడి వరకు ఉన్నంతా కూడా పద్మాక్షి టెంపుల్కి సంబంధించిన గుట్టే అనమాట. ఎగురుతున్న జెండా అనేది ఫుల్గా నేను చూపిద్దాం అనుకున్నాను. ఇది కొంచెం ముక్కలైపోయింది, అందుకే ఇంకా ప్రాపర్గా జెండా కలర్లు నేను చూపించలేదు. ఎందుకంటే ఈ కలర్లో ఎక్కువగా ఈ జైన మందిరం చుట్టూ అంతా కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకా పైకి వెళ్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది ఇంకా మీకు ఇంకొంచెం జూమ్ చేసి మరీ చూపించే ప్రయత్నం చేస్తాను 100%గా. ఇక్కడ నుంచి అయితే కంప్లీట్గా చూడండి. యాక్చువల్గా వచ్చేసి కొండకు నేను వస్తున్నంతసేపు నాకు చాలా ప్రేమ పౌరాలు కనిపించాయి అన్నమాట. సో ఈ సందులో కెమెరా పెడదాం, ఆ సందులో కెమెరా పెడదాం అని చెప్పేసి నేను దూల్చిన ప్రతి సందులో ఎవరో ఒక ప్రేమ జంట కనిపిస్తుంది. ప్రేమ పక్షులు అనొచ్చు. సో అక్కడక్కడ ఎగురుతూ కనిపించాయి. వాళ్ళు కనిపించకుండా తీయడానికి నేను కొంచెం కష్టపడాల్సి వచ్చింది. సో చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మొత్తం కొండల వ్యూ పాయింట్ నుంచి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. చాలా ఇంకా జూమ్ చేస్తున్నాను. ఇంకా చూడండి ఇక్కడ ఈ కొండకు పాకురు బట్టి కొంచెం వాటర్ అంతా జారుతున్నట్టుగా ఉండి అక్కడ బ్యాక్ సైడ్లో చూడండి ఎవరు పడుకుని ఒక ఫేస్ లాగా ఉంది యాక్చువల్గా అక్కడ లాస్ట్లో.
అండ్ ఇది పద్మక్షమ్మ టెంపుల్ గుట్ట. వీలైనంత వరకు నేను చూపిస్తాను ఈ టెంపుల్ని, ఎందుకంటే ఇది నేను మళ్ళీ చేయబోయే వీడియో అన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక స్టోన్ కింద స్టోరేజ్ అయిన వాటర్లో చూడండి గ్రీనరీ రిఫ్లెక్షన్ పడి చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇలాంటివన్నీ చూపిస్తున్నాడు అని చెప్పేసి, కానీ నాకు ఇట్లాంటి అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే నాకు రెగ్యులర్గా అందరూ అన్నీ చూపిస్తారు, కానీ నేను ఏంటంటే అసలు ఎవరు చూడని ఒక కోణంలో నుంచి చూపించే ప్రయత్నం చేస్తుంటాను. సమ్ టైమ్స్ మీకు ఇది సిల్లీగా అనిపించవచ్చు, బట్ నాకు అలా నచ్చుతుంది అనమాట. నాకు తెలిసి ఇలా చూపిస్తే కూడా నచ్చే వాళ్ళు కూడా కొందరు ఉంటారనుకుంటాను. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్స్లో తెలియచేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ మీకు ఇంకా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నా బ్యాక్ సైడ్ అంతా చూడండి, కంప్లీట్గా మొత్తం నేను ఇప్పుడు వచ్చిన ఈ ప్రాసెస్ అంతా కూడా ఎంత దూరంలో వచ్చానో ట్రావెలింగ్ అంతా చూపిస్తున్నాను. అండ్ నా బ్యాక్ సైడ్ ఉన్న ఒక స్టోన్ మీద ఉన్న ఆ చెట్టును చూడండి, అసలు ఎలాంటి ఒక మట్టి అనే స్కోప్ లేదు అక్కడ. నాకు తెలిసి ఏదైనా కాకులు పిట్టలు రెట్టేస్తే ఆ ప్లేస్లో నుంచి వచ్చిన మొక్కలు అనమాట అవి. అక్కడ నుంచి కూడా సోర్స్ ఎలాంటి ఎక్కువ సోర్స్ లేకుండా కూడా అదంతా హ్యాపీగా బతికుంది చూడండి ఆ చెట్టు అనేది. మనం ఒక 60% స్టెప్స్ ఎక్కేసి వచ్చిన తర్వాత ఈ స్పేస్లో మనకు సిట్టింగ్ ఏరియా అనేది ఉంటుందన్నమాట. కొంచెం మనం వాక్ చేయడానికి కానీ కొంచెం ఇక్కడ స్టే చేయడానికి కానీ కొంచెం యాక్సెస్ ఉంటుందన్నమాట. చూడండి ఇప్పుడు చూపిస్తున్న ఈ స్టోన్ ఎంత పెద్దగా ఉందంటే ఒకటే సింగిల్ స్టోన్ అనమాట. దీనికంటే పెద్ద స్టోన్, చాలా పెద్ద స్టోన్ పైన ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి చూడండి, ఇంకా ఈ సందు ఉంది కదా అక్కడ రైట్ సైడ్లో, అందులో నుంచి మనం వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్నాను వ్యూ అనేది. టాప్ నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అసలు. బ్యాక్ సైడ్ ఉన్న పెద్ద పెద్ద కొండలు అండ్ తర్వాత ఆ సిటీ కానీ అదంతా సూపర్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తున్నాను కెమెరా అనేది. చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుంది అసలు మొత్తం అంతా కూడా. ఈ స్టోన్ కింద ఉన్న సందులో నుంచి కెమెరా తీసుకెళ్తే ఏదైనా వ్యూ దొరుకుతుంది అనుకున్నాను, కానీ అక్కడ ప్రేమ పావురాలు కనిపించాయి అనమాట. ఇంకా వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకు చేయని చెప్పేసి అని ఇంకా నేను మళ్ళీగా నా ప్రయాణం మొదలు పెట్టాను వెళ్ళడం. సో చూస్తున్నారు కదా, ఈ చిన్న గ్యాప్లో నుంచి మనం వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట. వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం చూసుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే మనకు తగిలే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కొంచెం బెండ్ అవుతూ వెళ్ళాల్సింది ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఇంకా మనకు ఈ సందులోకి వెళ్తుంటే అన్ని రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఇలాంటి చిన్న చిన్న గుహలు ఉంటాయి అనమాట. ఇవి గుహలు కూడా కాదు, సందులోనే వచ్చి అనుకుంటా. అండ్ పైన చూడండి దీనికి కూడా ఒక చెట్టు ఉంది. మొత్తం అంతా కూడా పగిలిన స్పేస్లో ఆ కాకులు పిట్టలు రెట్టలేయడం వల్ల మొలిచిన మొక్కలు అనమాట అవి. ఎవరు మనం తీసుకెళ్ళి పెట్టలేము అక్కడ మనం. సో అక్కడ నుంచి ఇంకా కిందికి ఇలానే పోవాలి మనం, కొంచెం బెండ్ అవుతూనే వెళ్ళాలి. ఇక్కడ దాకా అయితే నార్మల్గా వెళ్ళొచ్చు, కొంచెం పర్లేదు చూసుకుంటూ. అండ్ రైట్ సైడ్లో ఇక్కడ ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను ఇది వచ్చిన వే అనమాట. చూడండి ఎంత చిన్న సందు ఉందో. కొంచెం లావుగున్న వాళ్ళైనా పడతారు ఇక్కడ, ప్రాబ్లం ఏం లేదు. ఓవర్ లావ్ అంటే చెప్పలేం. కానీ పైకి చూడండి మనకి ఎట్లా కనిపిస్తుంది అని అంటే, మొత్తం కొంచెం కెమెరా హైప్ లేపు చూపిస్తున్నాను. మంచి గ్రీనరీ అంతా పెద్ద పెద్ద కొండల నుంచి కిందికి వస్తున్నట్టుగా ఉండదన్నమాట. అక్కడ నుంచి ఇప్పుడు నేను వచ్చిన యాక్సెస్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది సన్నగా. అండ్ ఇది వచ్చేసి రైట్ సైడ్లో కొంచెం ఇది ఎటు వెళ్తుందో తెలియదు వే, అటు సైడ్ వెళ్ళకూడదు ఎందుకంటే యాక్సెస్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ చూడండి, ఇక్కడ నుంచి కిందికి వచ్చేస్తే ఇక ఈ చిన్న గ్యాప్ ఉంది కదా, దీంట్లో ఖచ్చితంగా మనం ఇంకా ఆల్మోస్ట్ ఒక 50% బెండ్ అవ్వాలన్నమాట. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలంటే స్టెప్స్ ఎక్కేసి 50% బెండ్ అవ్వాలి. మళ్ళీ నేను అలా కెమెరా తీసుకెళ్తుంటే మళ్ళీ ప్రేమ పవరాలు కనిపించాయి. అందుకని చెప్పేసి అని నా వైపు కెమెరా పెట్టుకొని ఆ సందులో నుంచి వచ్చాను. కానీ ఇక్కడ నుంచి అంటే నేను వచ్చిన ఫ్రంట్ వ్యూ నుంచి మీకు చూపిస్తున్నాను. ఈ సందులో నుంచి నేను వచ్చాను. చూడండి ఎంత చిన్నగా ఉంది. కంప్లీట్గా మనం ఒక 50% బెండ్ అయ్యే రావాలి. అండ్ దీనిపైన చూడండి కొండలు ఎలా ఉన్నాయి, చెట్లు ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా ఇక్కడ పెరిగిన చెట్లే ఆ గ్యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కొమ్మలు వెళ్ళి అక్కడ నుంచి మనకి ఇందాక గ్రీనరీ అనేది ఆ స్టోన్స్ మీద నుంచి మనకు కనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని పక్క నుంచి మళ్ళీ యాక్సెస్ అనమాట ఇంకా పైకి వెళ్ళడానికి. ఇప్పుడు ఒక 30% అనుకుంటా పైకి వెళ్ళేది ఉంటుంది ఇంకా స్టెప్స్ అనేది. సో ఇక్కడ వచ్చేసి కొంచెం అటు ఇటుగా చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో నాకు ఒక ఫోటోజెనిక్ సంబంధించి ఒక చిన్న మొక్కలు కనిపించాయి అనమాట. వాటి గురించి నేను ఇప్పుడు ఇటు వెళ్తున్నాను ఇటు సైడు. సో ఇటు వెళ్తుంటే ఇక్కడ కూడా అక్కడ స్టోన్ ఉండి మనకు అంత దూరంలో సిటీ కొంచెంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను కొంచెం ఇటు సైడ్ వస్తున్నాను కెమెరా తీసుకొని. మీకు అక్కడ షాడో కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మీకు ఒక వ్యూ పాయింట్ లాగా చూపిస్తున్నాను అనమాట. పైకి వెళ్ళేది చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ లైటింగ్ కూడా సూపర్గా ఉంది. యాక్చువల్గా వచ్చేసి ఇప్పుడు మీరు ఇవి చూస్తున్నారు కదా, ఇవి యాక్చువల్గా చాలా సినిమాల్లో వాడతారు ఇవి. మీకు గుర్తుంటే అల్లు అర్జున్ది ఆర్య సినిమా ఉంటుంది కదా, దాంట్లో గీత ఇదే ఇట్లా ఊపుతూ ఉంటుంది ఒక షాట్లో. నీకు అది గుర్తుందో లేదో తెలియదు, నేను బాగా చూసాను కాబట్టి ఆ సాంగ్. సో అది నాకు గుర్తుందన్నమాట. ఏదో ప్రియరాగం వింటున్నా ఆ సాంగ్ ఉంది కదా, సో దాంట్లో ఒక షాట్లో వాడుతుంది హీరోయిన్ ఇది. సో నాకు ఇవి కనిపించి ఇవి చూపిద్దామని తీసుకొచ్చాను. ఇక్కడ నుంచి వ్యూ చూడండి చాలా బాగా కనిపిస్తుంది. వ్యూ అనేది చెట్ల మధ్యలో నుంచి ఎక్కువ వ్యూ లేదు, కాకపోతే ఏంటంటే కనిపించిన కొంతవరకైనా కూడా మొత్తం గ్రీనరీ అవుట్ సైడ్ నుంచి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి చూడండి పగిలిన కొండ అనేది పగిలిన స్టోన్స్ ఉన్నాయి కదా, గ్యాప్ లాగా అక్కడ నుంచి కనిపిస్తూ ఒక గుహలాగా ఉంది అక్కడ. ఆడికి కొంచెం జూమ్ చేసి తీసుకెళ్తాం, మళ్ళీ మీ దగ్గరికి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక చెట్టు ఎలా మొలిచిందని చెప్పేసి అని అతుక్కపోయింది. ఏకంగా మనం పెవికిక్కు పెడితే ఎలా ఉంటుందో అలా అతికింది అనమాట. అండ్ దీని కింద నేను సర్ప్రైజింగ్గా చూసాను, ఇది పుట్టగొడుగు అనుకుంటా.
ఇది చూడండి ఎంత ఒక ఏమంటారు ఒక డిజైన్ వేసినట్టే ఉందన్నమాట, ఒక ఫ్లవర్ పూసినట్టుగా ఉండి దాని మీద మళ్ళీ మట్టి కూడా ఉందన్నమాట. చూడండి ఇదంతా మట్టి పేరుకుపోయింది, ఆ మట్టి కూడా రెడ్గా ఉందన్నమాట, ఒక పువ్వులాగా ఉంది అది. సో ఇప్పుడు ఇంకా నేను మళ్ళీ స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్తున్నాను. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, కంప్లీట్గా నేను ఆ చిన్న సందులో నుంచి వచ్చిన వే అనమాట. అండ్ నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఈ ఈ ఈ ఏదైతే చెక్కినట్టుగా ఉందన్నమాట, కొంత పార్ట్ తీసి పక్కకేసి లోపల కూర్చునేలాగా ఉంది. అంటే ఒక ధ్యానం చేసే వాళ్ళు, ఋషులు, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూర్చోవడానికి ఒక మంచి ప్లేస్ లాగా ఉంది యాక్చువల్గా. సో కొంచెం తీసుకెళ్దాం అనుకున్నా కానీ కెమెరా లోపలికి అది వెళ్ళట్లేదు అంతా కూడా కొంచెం, ఎందుకంటే ఇదంతా ఇక్కడ కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది, పాములు కానీ ఇంకేమైనా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట. అండ్ మళ్ళీ స్టెప్స్ ఎక్కేసిన మొదలెడుతుంటే ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి 2 కొండలు పెద్దవి ఉన్నాయి, పగిలినాయి. అంటే పగిలినట్టుగా అయితే కూడా లేవు, కొంచెం పార్టీషన్ చేసినట్టుగా ఉన్నాయి అనమాట. సో వాటిపైన దీనిపైన కూడా చూడండి 2గా పగిలిన కొండ పైన మళ్ళీ ఒక మొక్కలు అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కొంచెం కొండకు చూసుకుంటూ వెళ్ళాలి, ఇక్కడ తాకే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మొత్తం అంతా కూడా మళ్ళీ మనకు చిన్న చిన్న స్పేస్ ఉన్న స్టోన్స్ ఉన్నాయి అనమాట ఎక్కువగా, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మొత్తం మన కొండలు అవన్నీ ఇప్పుడు నేను వెళ్ళొచ్చిన ఈ ప్లేస్మెంట్ ఇదంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎండ మాత్రం మామూలుగా లేదు అసలు. నేను కెమెరా పట్టుకొని బయటికి వెళ్తే కథ ఎండ వచ్చేస్తుంది. అక్కడ చూడండి ఒక కుక్క నన్నే చూస్తుంది, అది చిన్న చిన్న రాళ్లతో కట్టినట్టుగా ఉందన్నమాట అది నిలబడ్డ ప్లేసు. అండ్ మళ్ళీ అక్కడ నుంచి నేను ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనకు ఏదైతే ప్రధానంగా ఇంకా పైకి వెళ్ళిన తర్వాత కనిపించే ఏదైతే ఏకశిల స్టోన్ ఉంటుందో ఆ రైట్ సైడ్లో కనిపించేదే అనమాట. అది వీడికి రాగానే మళ్ళీ ఇంకో ఎగిరే పావురాలు కనిపించాయి. మళ్ళీ వాటిని రికార్డ్ చేస్తే బాగోదు కాబట్టి, మనం డిస్టర్బ్ చేస్తే అసలు బాగూడదు కాబట్టి ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ చూపించే ప్రయత్నం మీకు చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక వెళ్దాం. ఇదంతా కూడా సింగిల్ స్టోన్ అనమాట, చాలా పెద్ద స్టోన్, అరౌండ్ ఒక 4 ఫ్లోర్స్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. ఈ స్టోన్ అనేది 4 ఫ్లోర్లు అంత హైట్లో ఉంది ఇది. సో ఏదైతే మీకు ఇట్లా ఒక ఏమంటారు చెక్కినట్టు కనిపిస్తుంది కదా, ఇట్లా మొత్తం అంతా అదంతా వాటర్ పడి అంటే వర్షం పడి కారడం వల్ల సో మీకు అక్కడక్కడ కొంచెం బ్లాకిష్గా వైటిష్గా కనిపిస్తుంది. అండ్ ఈ కొండకి ఒకటి పెద్దది విగ్రహం చెక్కుంది, అది ఇంకొంచెం డీటెయిల్గా చూపిస్తాను. కొండ దగ్గర నుంచి చూసినట్టయితే సిటీ వ్యూ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నేను ఈ వ్యూ అనేది ఇంకా చాలా నీట్గా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ కొండను చూసేద్దాం. ఈ కొండకున్న ఈ విగ్రహం గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ఇది 16వ జైన తీర్థంకరుడైన శాంతినాథుని 30 అడుగుల దిగంబర విగ్రహం. ఈ విగ్రహాన్ని ఇంకా డీటెయిలింగ్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈలోపు ఈ విగ్రహంతో పాటు మరికొన్ని చెక్కిన ఇక్కడ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి 3 గ్యాపులు ఉన్న ఈ స్పేసులు ఉన్నాయి. మరి ఇందులో ధ్యానం ఏమన్నా చేసేవారా ఏంటో నాకు తెలియదు. చూస్తేనైతే లోపల విగ్రహాలు ఉండేనో, మరి ఇప్పుడు అవి ఏమన్నా కాలగర్భంలో కలిసిపోయాయో, వాటిని ఏమన్నా డిస్టర్బ్ చేశారో తెలియదు. సో ఈ గ్యాప్లు అవుతున్నాయి యాక్చువల్గా ప్రతి దాంట్లో. మరి కూర్చొని ఏమన్నా ధ్యానం గిట్లా చేసేవారో దీంట్లో తెలియదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఈ 3 ఏవైతే స్పేస్లో ఉన్నాయో వీటిలో ఇంతకుముందు ఏమైనా విగ్రహాలు ఉండేనా, లేకుంటే దీనికి సంబంధించి ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను తెలుసుకుంటాను. అండ్ అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా ఆ డౌట్ అనేది క్లారిటీ దొరికే ఛాన్స్ ఉంటుంది. సో అది చేయండి, ఎవరైనా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే మెన్షన్ చేయండి కింద కామెంట్లో. అండ్ నెక్స్ట్ మళ్ళీ అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మళ్ళీ ఈ ఏకశిలాకే ఇక్కడ ఇంకో విగ్రహం ఉందన్నమాట. ఈ విగ్రహం వచ్చేసి ధ్యాన ముద్రలో ఉంది, చూస్తున్నారు కదా. అండ్ ఇంకొంచెం జూమ్ చేసి దగ్గరికి తీసుకెళ్తాను ఈ విగ్రహాన్ని. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇది నందిలాగా ఉంది యాక్చువల్గా చూస్తానికి. మొత్తం అంతా కూడా కమలం మీద కూర్చొని ధ్యాన ముద్రలో ఉన్నట్టుగా ఉందన్నమాట. ఇదంతా కూడా వైట్ కలర్లో ఏదైనా పెయింట్ వేసారా, లేకుంటే ఇది షార్ప్నెస్ స్మూత్నెస్ ఎలా ఉందో తెలియదు. అండ్ ఇది వచ్చేసి మనకు 7 అడుగుల పాము బ్యాక్ సైడ్ ఉండి ఇక్కడ నిల్చున్నట్టుగా దిగంబరంగా ఇక్కడ ఇంకొక మూర్తి విగ్రహం ఉందన్నమాట. చూడండి ఎంత బాగా చెక్కారంటే డీటెయిలింగ్ చాలా బాగున్నాయి. ఇక్కడితో ఈ కొండ అనేది ఎండ్ అవ్వదు, ఇంకా స్ప్రెడ్ అయ్యి ఉంది. కాకపోతే ఏంటంటే వెళ్ళే యాక్సెస్ అని మాత్రం అక్కడికి వెళ్ళే యాక్సెస్ మాత్రం ఇక్కడ వరతోటే ఎండ్ చేశారు కాబట్టి మనం అటు సైడ్ ఇంకా వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి చూపిస్తున్నాను మీకు కంప్లీట్గా కొండ. ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా వ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కూడా ఈ కొండ ఉండాలి కాబట్టి నేను రికార్డు చేసుకుంటున్నాను. కింద నుంచి లో యాంగిల్లో పెట్టుకొని ఆ విగ్రహాలతో పాటు నా మొహము కనిపించేలాగా చేస్తున్నాను అనమాట. చూడండి పైన స్కై అనేది బ్లూ కలర్లో ఉండి, నా రైట్ సైడ్లో వచ్చేసి కొండ ఉండి, మధ్యలో నేనుండి వ్యూ పాయింట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. తీసేటప్పుడు నేను అనుకోలేదు ఇలా వస్తుందని, ఎందుకంటే ఆ ఫుల్ ఎండగా ఉండి నా మొహం అంతా స్వెట్ వచ్చేసి నాకు అసలు ఏం రికార్డ్ చేస్తున్నానో కూడా క్లారిటీ లేదనమాట. వచ్చిన తర్వాతనే చూసుకున్నాను, పర్లేదు మొహం అటు ఇటుగా పర్లేదు బాగానే వచ్చింది అనిపించింది. కెమెరాని కొంచెం హైట్ లేపి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ నుంచి మళ్ళీ నేను కూడా కనిపించేలాగా తీసుకున్నాను. ఇది ఇంకొంచెం మళ్ళీ చూడండి స్టడీ ఫ్రేమ్లో తీస్తున్నాను. ఇది ఇంకొంచెం డిస్టెన్స్ నుంచి కంప్లీట్గా రివీల్ అవుతూ ఉంటుంది అనమాట. మనం పైకి వెళ్ళి కొంచెం విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి ఈ ఐరన్లో ఉన్న స్టెప్స్ అనేది అరేంజ్ చేశారు. ఇప్పుడు పైకి వెళ్తున్నాను నేను.
సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ నేను ఇప్పుడు ఈ విగ్రహాన్ని కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను కాబట్టి కాళ్ళ దగ్గర చూడండి ఎలా ఉంది, చెక్కినట్టుగా మనకు తెలిసేలాగా నేను పట్టుకొని కూడా చూపిస్తాను తర్వాత. ఇక్కడ నుంచి చూడండి వ్యూ పాయింట్ అనేది ఆకాశానికి ఎంత ఎత్తుగా కనిపిస్తుందంటే ఇక్కడ చూడండి చెక్కినట్టుగా మనకు తెలిసేలాగా ఇప్పుడు నేను టచ్ చేస్తున్నాను. సో ఫీల్ అనేది ఎలా ఉందనంటే ఇక్కడ అంతా కూడా మనకు గరుకులుగానే అనిపిస్తుంది. స్మూత్నెస్ అనేది డిస్టెన్స్ చూస్తేనే అనిపిస్తుంది, కానీ చూడండి నా ఒక్క పట్టుకుంటే ఎంత ఉందనేది ఒక గోరే అంత పెద్దగా ఉందన్నమాట, అంత వెడల్పుతోటి. ఇవన్నీ కూడా పాదాలు అండ్ కింద మరి ఉన్న ఏంటో తెలియదు ఆ విగ్రహం పేరు నాకు. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకు కంప్లీట్గా సిటీ అనేది ఇక్కడ నుంచి కనిపిస్తుంది పైకి ఎక్కిన దగ్గర నుంచి. సో ఆపోజిట్లో మొత్తం అంతా కూడా మనకు గార్డెనింగ్ అంతా అరేంజ్ చేశారనమాట. అండ్ మనం ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో దాటి బయటికి పోకుండా చుట్టూ అంతా కూడా గ్రిల్ లాగా చేశారు చుట్టూ చూసుకున్నట్టయితే. అండ్ గార్డెనింగ్లో కూడా మనకు అక్కడక్కడ సిట్టింగ్ ప్లేసెస్ అనేది సెట్ చేశారు, చూస్తున్నారు కదా సిట్టింగ్ ప్లేసెస్. అండ్ ఎగురుతున్న జెండా చూడండి ఆ కలర్లో ఉంటుంది యాక్చువల్గా. బ్యాక్ సైడ్ అంతా కూడా సిటీ బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నేను ఈ సిటీని ఇంకా జూమ్ చేసి మరీ చూపిస్తాను. అండ్ మళ్ళొక్కసారి నా బ్యాక్ సైడ్ కనిపించేలాగా తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఏదైతే నేను ఈ పైకి వచ్చే స్టెప్స్ ఉన్నాయో అక్కడ నుంచి తీసుకుంటున్నాను ఈ వీడియో అనేది. ఇంకా లాగకరా ఎంత లాగుతావు అనిపిస్తుంది నాకు. సో ఇది చూడండి ఈ లైన్ అనేది ఇది మొత్తం అంతా కూడా గ్రిల్ అనమాట. ఈ యాక్సెస్ దాటి అటు వెళ్ళకూడదు, ఎందుకంటే ఈ యాక్సెస్ కింద ఒక పెద్ద ఇంకా కింద పడిపోతాం కొంచెం ముందుకేమన్నా వెళ్తే, ఎందుకంటే అంత డెప్త్లో ఉంటుందన్నమాట షార్ప్. ఇక్కడ నుంచే చూస్తున్నారు కదా ఎంత డెప్త్లో ఉందో, కాలు జారితే కథమే ఇంకా కిందనే ఉంటాం మనం. ఇంకా మళ్ళీ పైకి చూస్తే డైరెక్ట్ ఆకాశం కాదు ఇంకొక లోకం కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ యాక్సెస్ మించిపోకూడదు. అక్కడ నుంచి చూడండి వ్యూ పాయింట్ అనేది నేను చాలా స్లోగా తీసుకెళ్తున్నాను. ఇక్కడ నుంచి సిటీ అంతా ఎలా కనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి అని. ఇప్పుడు కంప్లీట్ వ్యూ పాయింట్తో పాటు పార్ట్లుగా చిన్న ఫ్రేమ్స్ కూడా చూపిస్తాను తర్వాత నేను. ఇదంతా కూడా కనిపించేదంతా అరౌండ్ అంతా కూడా మనకు హన్మకొండకు సంబంధించిన సిటీ అన్నమాట. ఇక్కడ నుంచి మీకు కనిపించేది అంతా కూడా అక్కడ లాస్ట్లో చూసుకున్నట్టయితే అవి ఇంకా వరంగల్కి అటు సైడ్ ఉండేటి అనమాట. ఇక్కడ చూడండి చిన్న గుంటలు అనమాట అవి. అండ్ తర్వాత ఈ వ్యూ పాయింట్ చూడండి నాకు భలే నచ్చింది అసలు. ఇవి ఒక ఫారెన్లో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట ఈ టవర్స్ అనేది చూడడానికి. బ్యాక్ సైడ్ మొత్తం క్లౌడ్తో కమిపోయిన కొండలు, ఎంత బాగుంది వ్యూ. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటు కూడా మొత్తం అంతా చుట్టూ కొండలు ఉన్నట్టు, ఇంకొంచెం జూమ్ చేసి తీసాను కాబట్టి తెలుస్తుంది. బ్యాక్ సైడ్ చెరువు, ఇదంతా కూడా వ్యూ పాయింట్ మీకు చూడండి ఏదో అగ్గిపెట్టెల్లాగా కనిపిస్తున్నాయి, చిన్న హౌజెస్ లాగా కనిపిస్తున్నాయి కదా మనకు ఇక్కడ నుంచి చూస్తే. బ్యాక్ సైడ్ చూడండి ఒక ఫేస్ లాగా లేదు మనకు, అంతా కూడా ఒక అలా అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి చూడండి ఇప్పుడు నా బ్యాక్ సైడ్ సిటీ అంతా ఇంకా తెలిసిందే కదా మనం ఇలా తీసుకుంటామని. ఇంకా నా బ్యాక్ సైడ్ సిటీ అంతా కనిపించాలి, మనం కనిపించాలి అన్నట్టుగా తీస్తున్నాను. ఇది చూడండి నా ఫేస్ అయితే ఫుల్ బ్లాక్ అయిపోయింది ఎండ కొట్టి. అసలు ఇక చెప్పొద్దులేండి, నేను బయటికి వెళ్ళానంటే చాలు ఎండ మండిపోతూనే ఉంటుంది. సూర్యుడు మేఘాల్లో దాక్కున్న సూర్యుడు కూడా నేను వచ్చాడంటే చాలు బయటకు వచ్చేసి నాకు కావాల్సినంత లైటింగ్తో పాటు నా మొహాన్ని ఇంత కర్రీ చేసి పెడతాడు అనమాట. ఇదంతా ఇక కామన్ అయిపోయింది నాకు. బ్యాక్ సైడ్ చూడండి లైటింగ్ కొంచెం డల్ చేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ నా ఫేస్ ఇంకా బ్లాక్ కనిపిస్తుంది అని చెప్పేసి అని నేను అలా తీయట్లేదు, ఆ ధైర్యం చేయట్లేదు. ఇక్కడ నుంచి చూపిస్తున్నాను స్టడీ ఫ్రేమ్లో చూడండి వ్యూ పాయింట్ అనేది ఎలా కనిపిస్తుంది, ఎలా చెక్కారని. ఇవన్నీ కూడా వ్యూ పాయింట్స్ అన్నమాట. నేను వెళ్ళిపోయే ముందు రికార్డ్ చేస్తున్నాను స్టడీ ఫ్రేమ్లో. సో చాలా బ్యూటిఫుల్గా నాకు ఈ కొండపైకి ఎక్కుతున్నప్పుడు కనిపించిన కొన్ని బ్యూటిఫుల్ పాయింట్స్ అనమాట. ఇంకా ఉన్నాయి కానీ ఉన్న వాటిలలో ఈ బెటర్ పాయింట్స్ అనమాట. ఇంకా నాకు ఇది ఇక్కడ నుంచి జూమ్ చేస్తున్నాను చూడండి, పద్మాక్షి టెంపుల్ అమ్మవారికి సంబంధించిన శిఖరం దగ్గర నుంచి నేను ఎంత జూమ్ అంటే అంత జూమ్ చేసి తీసాను ఇందాక. ఇప్పుడు కంప్లీట్గా బ్యాక్ వస్తున్నాను, ఎంత జూమ్ వచ్చింది చూడండి మొబైల్ దగ్గర నుంచి కంప్లీట్గా. అండ్ ఇది సన్సెట్ టైం అన్నమాట. సన్సెట్ తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా అంత టైం మనకి ఇక్కడ స్పెండ్ చేసేంత సీన్ లేదు, ఎందుకంటే ఎండలో మొత్తం తడిచిపోయి అంత బాగాలేదు కాబట్టి అందు గురించి సన్సెట్ అనేది రికార్డ్ చేయలేదు. ఇంకా చూడండి చిన్న మొక్కలు, కాకులు, పిట్టలు రెట్టలేసి ఎలా మొక్కలు అనేది మొలిచాయని చెప్పేసి అని ఇంకొంచెం డీటెయిలింగ్గా దగ్గరగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ చిన్న గ్యాప్లో చూడండి ఒక కన్నులాగా ఉంది, కన్నులో నుంచి తీసి మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చాను అనమాట కెమెరా. ఇక్కడ నుంచి కొంచెం ప్యాన్ చేస్తే మళ్ళీ వ్యూ పాయింట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బిగినింగ్లో మీకు ఏదైతే చూపించానో ఇదే వ్యూ పాయింట్ అనమాట. చూస్తున్నారు కదా 100 ఫీట్ రోడ్డు అటు ఇటుగా ఉండి ఆటో కొండ ఈటో కొండ ఉంటుందన్నమాట. అండ్ మర్చిపోయినా చెప్పడం, మన పద్మాక్షమ్మ టెంపుల్ గుట్ట మీద కూడా జైన మతానికి సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తాయి. ఈ కొండ మీద మీకు ఏదైతే చూపించానో అలాంటి స్ట్రక్చర్స్ అన్నీ కూడా అక్కడ కూడా ఉంటాయన్నమాట. నేను ఆ కొండకు సంబంధించిన వీడియోని తొందరలో చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ జైన మతానికి సంబంధించిన ఈ అగ్గాలయ గుట్టను వీలైనంత వరకు నేను ఎక్స్పోజ్ చేశానని అనుకుంటున్నాను. సో నేను ఎలా ఎక్స్పోజ్ చేస్తాననేది మీకు ఏమనిపించింది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఈ వీడియో అనేది మీరు చివరి వరకు చూసినట్టయితే మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.